ఇచ్చిన హామీలను అడుగుతా కేసులు పెడతారా? జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, ప్రశాంత్ రెడ్డి గారి నాయకత్వం, జై తెలంగాణ. जय तेलंगाना, एक टमाटा कच्चा है, रेवंत रेड्डी लुच्चा है, एक टमाटा कच्चा है, रेवंत रेड्डी लुच्चा है. जय तेलंगाना. 2 లక్షల రుణమాఫీ అడుగుతా కేసులు పెడతారా? ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడి రాజ్యం, ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడి రాజ్యం. వద్దురా నాయన, వద్దురా నాయన, ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, వద్దురా నాయన. రైతుల రుణమాఫీ అడుగుతా కేసులు పెడతారా? రైతుల రుణమాఫీ అడుగుతా కేసులు పెడతారా? రైతులకు రైతు బంధు అడుగుతా కేసులు పెడతారా? రైతులకు రైతు బంధు అడుగుతా కేసులు పెడతారా? కేసీఆర్ గారి నాయకత్వం, రైతు బాంధవుడు కేసీఆర్ గారి నాయకత్వం. కాంగ్రెస్ పాలన, దొంగల రాజ్యం, దోపిడి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడి రాజ్యం. ఖబర్దార్, ఖబర్దార్, నోటీస్ తీసుకోమంట, వచ్చి నోటీస్ తీసుకోమంట, నోటీస్ తీసుకొని వచ్చి మాట్లాడాలన్నా మీడియాకి? నోటీస్ తీసుకుని అలిగేషన్ అద్దాలు ఇస్తావమ్మా? అలిగేషన్ అన్లాఫుల్ అసెంబ్లీ కాలేదు కదండి. మేము అసెంబ్లీ మేము పర్మిషన్ తీసుకున్నాం సార్. 123 ఏం చెప్తుంది రమేష్ గారు? కేసు నెంబర్ 120, సారీ, సెక్షన్ 189 ఏం చెప్తుంది? 126 అన్లాఫుల్, ఇది అన్లాఫుల్ అసెంబ్లీ అన్నారు కదా రమేష్ గారు. మేము పర్మిషన్ తీసుకున్నాం. ఇట్స్ ఓకే, అది మీరు ప్రూఫ్ చూపించుర్రి. అన్లాఫుల్ అసెంబ్లీ లేదు కదా. అది ఏమంటారు, ఇప్పుడు ఈ సెక్షన్ కింద మీకు క్రైమ్ రిపోర్ట్ అయింది సార్. మీరు చెప్తున్న సెక్షన్ల ప్రకారం మేము ఛార్జ్ షీట్ ఇస్తున్నాం అంటున్నారు కదా. ఇంకేముంది? ఇదేముంది? ఇదేముంది? ధర్నా చేసినాం సార్. రమేష్ గారు ఏంది మరి ఇప్పుడు? ఈ ప్రకారం నోటీస్, దీని ప్రకారం ఎఫ్ఐఆర్ అయింది సార్. ఎఫ్ఐఆర్ అయిన ప్రకారం మీకు నోటీస్ ఇస్తున్నాం. మీకు అబ్జెక్షన్స్ ఉంటే రిటర్న్ ఇచ్చినా సరే ఇప్పుడు సీఎం గారు ఖుద్దు December 18, 2024 రోజు, December 18, 2024 రోజు సీఎం గారు ఖుద్దు సాక్షాత్తు రాజ్భవన్ ముందాట ఆయన రోడ్డు మీద కూర్చున్నారు. December 18, 2024 వెన్ హీ వాజ్ ఇన్ ఆఫీస్, ఆయన సీఎంగా ఉన్నారు. అప్పుడు సీఎంగా ఉన్న ఆయన ఇక రాజ్భవన్ రోడ్, రాజ్భవన్ రోడ్లో ఇంతమందిని పెట్టుకొని సీఎం గారు ఉన్నారు, డిప్యూటీ సీఎం గారు ఉన్నారు, మంత్రులు ఉన్నారు. వీళ్ళ మీద సెక్షన్స్ ఏమన్నా మరి ఇలా కేసులు పెట్టినారా ఏమన్నా?
మేము ఏం తప్పు చేసామంటే రైతుల కోసం మేము ధర్నా చేసాం. రైతుల కోసం ధర్నా చేస్తే కూడా తప్పేనా? మేము ఎవరినన్నా అందులోపల నోటీస్ ఇస్తారు సార్, మీకు ఏమైనా నేను ఏమన్నా మిమ్మల్ని ఏమన్నా అన్నామా, లేదు అక్కడ ప్రయాణికుల్ని ఏమన్నా అన్నామా, లేదు ఏమన్నా యూజన్ చేసామా? ఏమైనా ఉంటే మీరు రిటర్న్ పూర్వకంగా మీరు అంటారు కదా సార్, అవన్నీ ఎగ్జామ్షన్ ఇస్తా అంటే అవి రిటర్న్ గా అడ్వకేట్ కోరుతాడు పంపించండి, నో ఇష్యూ. మీరు ఎగ్జామ్షన్ ఏమైనా ఎక్స్ప్లెనేషన్ ఏమి ఇస్తారు ఇవ్వండి సార్. మీరు కూడా అదే ఓకే సార్, మీరు అన్నది నాకు అర్థమైంది సార్. కాదండి సార్, మీ ఫాదరు రైతు ఉంటాడు, మీ బ్రదరు రైతు ఉంటాడు. మేము అడిగింది ఏం తప్పండి? 2 లక్షల రుణమాఫీ చేయమని అడిగి ధర్నా చేస్తే తప్ప? అదే ఓకే సార్, మీరు అన్నది నాకు అర్థమైంది. మేము రిటర్న్ ఇస్తున్నాం కదా సార్, మీరు కూడా రిటర్న్ దానికి క్లారిఫై చేసుకుంటాం మేము కూడా. ఎస్ఐ గారు గవర్నమెంట్ ఏం చెప్తే చేయడానికి మీకు కూడా కొద్దిగా కాన్షియస్ ఉండాలి కదా. మేము మీ ఫాదర్ని అడగండి, మీ బ్రదర్ని అడగండి, రైతు ఉంటే మేము చేసిన తప్పంటారా వాళ్ళు? నేను మీకు ఏ విధంగా అయితే రిటర్న్ గా రాసిస్తున్నాను, మీరు కూడా అట్లనే ఇవ్వండి సార్. దానికి ఏమైనా ఉంటే మేము లీగల్ ఒపీనియన్ కూడా తీసుకుని దాన్ని ఫర్దర్ అట్లా చేద్దాం సార్. ఎట్లా చట్టం ఎటువంటి అట్లా చేయండి, మాకేం అభ్యంతరం లేదు. బట్ నేను అంటున్నా మీ కాన్షియస్ కూడా ఒప్పుకోవాలి కదా అని అంటున్నా. మీరు పోలీస్ ఆఫీసర్, దానికంటే మూల ఒక ఇండివిజువల్, దానికంటే మూల ఒక రైతు బిడ్డ. మీ ఫాదర్ కూడా రైతు ఉంటాడు. చట్టం ఎట్లా చెప్తే అట్లా చేద్దాం సార్, అంతే. మనకి ఎవరైనా ప్రయాణికుడు ఏమైనా అబ్జెక్షన్ చేసిండా, ఎవరైనా ప్రయాణికుడు కంప్లైంట్ చేసిండా? అవి డీటెయిల్ గా మీకు చార్జ్ షీట్లు వస్తాయి సార్. అవి మీకు ఏమన్నా మీరు అన్నటువంటి క్వశ్చన్స్ అన్నిటి కూడా వస్తాయి. ఇప్పుడు పెడతారు, ఏమున్నా ఇద్దరు ప్రయాణికులతో పెట్టిస్తారు, ఏమున్నది దాంట్లో? డీటెయిల్ గా ఇద్దరు ప్రయాణికులతో పెట్టిస్తారు, ఏమున్నా? ఇప్పుడైతే మీ పోలీస్ మీ కానిస్టేబుల్ కంప్లైంట్ చేసిండు, కంప్లైంట్ మీ కానిస్టేబుల్ చేసిండు, ప్రయాణికుడు చేయలేరు. ఎఫ్ఐఆర్ ఎవరు కంప్లైంట్ చేసిండ్రు? ఫీజిక్ కంప్లైంట్ చేసిండు, ఏ ప్రయాణికుడు కంప్లైంట్ చేయలే. ఎవరు కూడా ఏమనలే. డీటెయిల్ గా చార్జ్ షీట్లు వస్తుంది సార్, మీరు అట్లనే పెట్టండి అంతే. సరే ఎస్ఐ గారు, ప్రజలు అన్ని చూస్తున్నారు. ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఎట్లా చెప్తే అట్లా ఇక్కడ రిసీవ్డా ఏం చేయాలి? నేను రాస్తా, అది నేను నా కంటెంట్ రాసే సిగ్నేచర్ పెడతా. ఇక్కడ రాస్తే వీ హావ్ టేకెన్ పర్మిషన్, ఇట్ వాజ్ నాట్ లా. అదేం సెక్షన్ ఏంది? ఇట్ ఈస్ నాట్. ఇదేమన్నా చెప్పు, దీన్ని ఏమన్నాడు? 118 క్లాస్ 2 ఏంది? అన్లాఫుల్ అసెంబ్లీ. nuisance. Some section you have not created any nuisance. We have demonstrated peacefully on behalf of farmers. Date ivala 22/02. ఇప్పుడు మా పాడితే ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మా మీద కేసులు పెడతా ఉన్నారు, జైళ్ళల్లో వేస్తామంటున్నారు. ఈ రేవంత్ రెడ్డి 2 లక్షల రుణమాఫీ హామీ ఇచ్చింది వాస్తవం కాదా? అయ్యా, నువ్వు 2 లక్షల రుణమాఫీ చేస్తా ఉన్నావు. బాల్కొండ నియోజకవర్గంలో 53,000 మంది రైతులకు రుణమాఫీ కావాల్సి ఉన్నది.
కేవలం 22,000 మందికే రుణమాఫీ జరిగింది. ఇంకా 30,000 మందికి రుణమాఫీ కావాలి అని చెప్పి నేను ధర్నా చేస్తే 32 మంది మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు రైతుల మీద కేసులు పెడతా ఉన్నారు. ఇవాళ రైతు బంధు 5 సార్లకు 2 సార్లు మొత్తం కేక్ కొట్టినావు, ఒకసారి సగం సగం ఇచ్చినావు, మొత్తం క్లియర్గా ఇచ్చింది ఒకటేసారి ఇచ్చినావు. ఆ ఎగ్గొట్టిన రైతు బంధు ఇయ్యగా మా ప్రభు రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు. కేసీఆర్ కరోనా ఉన్నప్పుడు కూడా రైతు బంధు టంచన్గా క్యాలెండర్ ఎట్లుంటుందో ఆ క్యాలెండర్ ప్రకారం రైతు బంధు పంపించినాడు. నువ్వు రైతు బంధు ఎగ్గొడతా ఉన్నావు. ఎగ్గొట్టిన రైతు బంధు ఇయ్యు స్వామి. ఇగో ఈ సీజన్ రైతు బంధు కూడా మొన్ననేమో సంక్రాంతికి ఇస్తా అన్నాడు, తర్వాత ఎలక్షన్లు అయిపోయినాక అన్నాడు. ఇప్పుడు సంక్రాంతి అయిపోయింది, ఎలక్షన్లు అయిపోయినాయి, నాట్లు పడ్డాయి, పొట్టకొస్తున్నాయి ఇప్పుడు వరి. ఇప్పటికీ రైతు బంధు లేదు. రైతు బంధు ఇవ్వయ్యా అంటే రైతుల పక్షాన మేము ధర్నా చేస్తే ఇవాళ మా మీద కేసులు పెట్టి ఇవాళ వేల్పూర్ పోలీస్ స్టేషన్లో పిలిపించినారు. 500 వడ్ల బోనస్ అన్నావు, తర్వాత మాట మార్చి దొడ్డు వడ్లకు కాదు ఓన్లీ సన్న వడ్లకే అన్నావు. పోనీ అంటే సన్న వడ్లకన్నా ఇస్తున్నావా అంటే ఒక సీజన్ ఇస్తే ఒక సీజన్ లేదు. ఇప్పటికి 3 సీజన్లు ఎగ్గొట్టినావు వడ్ల బోనస్. వడ్ల బోనస్ ఇవ్వయ్యా అంటే మమ్మల్ని వడ్ల బోనస్ ఇవ్వమని అడుగుతావా అని చెప్పి ప్రశాంత్ రెడ్డి మీద కేసులు పెట్టు అని చెప్పి ప్రశాంత్ రెడ్డి మీద కేసులు పెట్టి నా మీద, మా కార్యకర్తల మీద, రైతుల మీద ఇవాళ కేసులు పెట్టి వేల్పూర్ పోలీస్ స్టేషన్కి ఇవాళ పిలిపించినారు మమ్మల్ని. ఇది ఎక్కడ అన్యాయం అంటా ఉన్నాం. అదే యూరియా చక్క వస్తలేదు, ఆ యాపులు పెట్టి షాపులలో ఇవ్వాల్సినటువంటి యూరియాని యాపులు పెట్టి సతాయిస్తున్నారు రైతుల్ని. స్మార్ట్ ఫోన్లు ఉండవు రైతుల దగ్గర, చదువు రాదు రైతులకు, ఆ యాపులు ఎట్లా వాడతారు? మరి కేసీఆర్ ఉన్నప్పుడు ఆటో ఆయనకు పైసలు ఇచ్చి చెప్తే మందు సంచులు తీసుకుపోయి పొలం కాడ పడేసిపోవు. మరి వాళ్ళ యాపులు ఎందుకు వస్తున్నాయి? ఈ యూరియా కొరత ఎందుకు వస్తున్నది? యూరియా చక్కగా ఇవ్వయా స్వామి అని ముఖ్యమంత్రిని అడిగితే నువ్వు యూరియా ఇవ్వమని అడుగుతావా మమ్మల్ని? 2 లక్షల రుణమాఫీ చేయమని అడుగుతావా మమ్మల్ని? రైతు బంధు ఇవ్వమని అడుగుతావా మమ్మల్ని? 500 వడ్ల బోనస్ అని అడుగుతావా మమ్మల్ని అని చెప్పి ఇవాళ బాల్కొండ నియోజకవర్గానికి సంబంధించినటువంటి అనేక మంది రైతుల్ని, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల్ని 32 మంది మీద అక్షరాల ఒకటేసారి ఇవాళ కేసులు పెట్టి మమ్మల్ని పోలీస్ స్టేషన్కి పిలిచి ఇప్పుడు వేధించే కార్యక్రమం పెట్టుకున్నారు. నేను ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని నీకు సూటిగా చెప్తా ఉన్నా, ఇటువంటి నువ్వు 100 కేసులు పెట్టినా సరే మా ఇంట్రిక మందం కూడా ఏం కాదు. మాకు రైతుల కోసం పోరాటం ఆపం. నీ కేసులకు బెదరం. నువ్వెన్ని కేసులు పెట్టినా రైతులకు నువ్వు చేయవలసినటువంటి రుణమాఫీ, రైతులకు నువ్వు ఎగ్గొట్టినటువంటి రైతు బంధు, రైతులకు నువ్వు ఎగ్గొట్టినటువంటి వడ్ల బోనస్, రైతులను నువ్వు తిప్పలు పెడుతున్నటువంటి యూరియా చక్కగా వచ్చేదానిక మేము రైతుల పక్షాన పోరాడుతూనే ఉంటాం, నీ వెంట పడుతూనే ఉంటాం రేవంత్ రెడ్డి అని చెప్పి ఈ సందర్భంగా నీకు హెచ్చరిస్తా ఉన్నాం. ఏం కేసులు పెట్టిరు మా మీద? మేమట ధర్నాకు పర్మిషన్ తీసుకోలేదు అని బాజాబ్తా మేము పర్మిషన్ తీసుకొని ధర్నా చేసినాం. మేమట న్యూసెన్స్ చేసినామట. మేము ఒక్కరినొక కించెత్తు మాట అనలే, ఎవరిని ఇబ్బంది పెట్టలే, రోడ్డు మీద పోయే కార్లోని ఇబ్బంది పెట్టలే, సైకిల్ మోటార్ మీద పోయే ఇబ్బంది పెట్టలే, ఎవరిని ఇబ్బంది పెట్టలే. మేము రైతుల పక్షాన ధర్నా చేసినాం. రైతులకు ఉన్న సమస్యల్ని ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవాలి. 2 సంవత్సరాలైంది, ఇంకా ముద్దు నిద్రపోతూ ఉన్నది ఈ ప్రభుత్వం. మాటలు చెప్పి రైతుల్ని నమ్మించి ఓట్లేయించుకొని మోసం చేస్తున్నది ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం. కాబట్టి రైతుల్ని కూడా తీసుకొని మేము వేల్పూర్ ఎక్స్ రోడ్ మీద ధర్నా చేస్తే ఇవాళ మా మీద కేసులు పెట్టినారు. ఇక నేను ఒకటే అడుగుతా ఉన్నా, డిసెంబర్ 18, 2024 సంవత్సరం రోజు
డిసెంబర్ 18, 2024 సంవత్సరం. ఇగో ఆ రోజు స్వయాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజ్భవన్ ముంగట, ఇక ఆడిడ కాదు, నేనేమో వేల్పూర్ ఎక్స్పోర్ట్లో చేసిన, ఈయన సాక్షాత్తు రాజ్భవన్ ముంగట, రాజ్భవన్ గవర్నర్ నివాసం ముందు ముఖ్యమంత్రి హోదాలో రాజ్భవన్ ముంగట రోడ్డు మీద కూర్చొని ధర్నా చేసిండి. ఇగో దీంట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నాడు, పక్కకు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఉన్నాడు, వెంకటస్వామి మంత్రి ఉన్నాడు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రి ఉన్నాడు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులందరూ కలిసి రాజ్భవన్ ముందట రోడ్డు మీద కూర్చొని ధర్నా చేస్తే ఆ రోజు ట్రాఫిక్ అంతా హైదరాబాద్లో విపరీతమైన ఇబ్బంది జరిగింది. నేను అడుగుతున్న డీజీపీ శివధర్ రెడ్డిని, డీజీపీ శివధర్ రెడ్డి గారు, మరి ఆ రోజు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి రాజ్భవన్ ఎదుట రోడ్డు మీద కూర్చొని ధర్నా చేస్తే, ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తే, మరి ఇప్పటిదాకా రేవంత్ రెడ్డి మీద కేసులు పెట్టినవా? కేసులు పెడితే ఆ కేసు నెంబర్ ఏంది? ఆ ఎఫ్ఐఆర్ నెంబర్ ఏంది? ఇప్పటిదాకా కూడా రేవంత్ రెడ్డి మీద కేసులు పెట్టలే. ఇప్పటిదాకా కూడా బట్టి విక్రమార్క మీద కేసులు పెట్టలే, పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద కేసులు పెట్టలే, వెంకటస్వామి మీద కేసులు పెట్టలే. మరి వాళ్ళు రోడ్డు మీద కూర్చొని ధర్నా చేసిరు. అంటే రేవంత్ రెడ్డికి ఒక న్యాయం, ప్రశాంత్ రెడ్డికి ఒక న్యాయమా? చట్టం రేవంత్ రెడ్డి చుట్టమా? డీజీపీ శివధర్ రెడ్డి గారు, అడుగుతా ఉన్నాను నేను మిమ్మల్ని. బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని కేసులు పెట్టి వేధించి భయపెడితే నీ ముఖ్యమంత్రి డొల్లతనాన్ని, నీ ముఖ్యమంత్రి చేతగాంతనాన్ని ప్రశ్నించమని అనుకుంటున్నావా? పోలీస్ బుక్ ప్రకారం మేము ప్రవర్తిస్తామన్నావు. ఏది నీ పోలీస్ బుక్ శివధర్ రెడ్డి? ఇదేనా నీ పోలీస్ బుక్? ముఖ్యమంత్రికి ఒక న్యాయం, ఎమ్మెల్యే, ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేకి ఒక న్యాయమా? ఆయన కూడా ఒక ఎమ్మెల్యేనే, రేవంత్ రెడ్డి కూడా, నేను కూడా ఒక ఎమ్మెల్యేనే. అడుగుతా ఉన్నా నేను శివధర్ రెడ్డిని, డీజీపీ శివధర్ రెడ్డిని, నీ పోలీస్ బుక్ ఎటుపోయింది? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంఖలో దూరిందా నీ పోలీస్ బుక్? రేవంత్ రెడ్డి చుట్టమైందా నీ పోలీస్ బుక్, నీ పోలీస్ చట్టం? చెయ్యి, ఆయన మీద, రేవంత్ రెడ్డి మీద కేసు చెయ్యి, అప్పుడు మా మీద చెయ్యి. అయినా రేవంత్ రెడ్డి ధర్నా చేసింది రైతుల కోసం కాదు, కాంగ్రెస్ పార్టీ పిలిపిస్తే పార్టీ కార్యక్రమానికి ధర్నా చేసినాడు ఈయన రేవంత్ రెడ్డి. నేను ధర్నా చేసింది మా బాల్కొండ నియోజకవర్గ రైతుల కోసం ధర్నా చేసినాను. నేను నా కోసం కాదు, నా సొంత పనికి కాదు, నాకేదో పదవి రావాలని కాదు. బాల్కొండ నియోజకవర్గంలోని రైతులకు రుణమాఫీ చేయమని నేను ధర్నా చేసిన, రైతు బంధు ఇవ్వమని నేను చెప్పి ధర్నా చేసిన, వడ్ల బోనస్ ఇవ్వమని చెప్పి ధర్నా చేసిన, యూరియా చక్కగా ఇవ్వమని చెప్పి ధర్నా చేసిన. నేను రైతుల కోసం ధర్నా చేసిన. ఇగో రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వివేక్, వీళ్ళందరి వల్ల పార్టీ సోనియా గాంధీ ఆదేశిస్తే మోడీకి వ్యతిరేకంగా ధర్నా చేస్తున్నారు తప్పిస్తే రైతుల కోసం ధర్నా చేయలే. అందుకే నేను అడుగుతున్న డీజీపీ శివధర్ రెడ్డిని, చట్టం రేవంత్ రెడ్డి చుట్టమైందా నీ పోలీస్ బుక్లో అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. గమనిస్తూ ఉన్నారు ప్రజలన్నీ, రైతులన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష నాయకుల్ని ఎట్లా వేధిస్తున్నారు పోలీసులు అడ్డం పెట్టుకొని. ఇవాళ మా బల్క సుమన్ విద్యార్థి ఉద్యమానికి నిలువెత్తు సంతకం బల్క సుమన్ 100,000 లాఠీ దెబ్బలు తిన్నాడు ఉద్యమంలో. ఇవాళ కేతన్పల్లి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీకి 22 సీట్లలో 14 సీట్లు బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. 22 సీట్లలో 14 సీట్లు బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. కానీ అక్కడ బీఆర్ఎస్ పార్టీ చైర్మన్ని కానియకుండా బల్క సుమన్ని తీసుకుపోయి వాళ్ళ జైల్లో వేసినారు. ఆదిలాబాద్ సెంట్రల్ జైల్లో ఉన్నాడు ఇవాళ బల్క సుమన్. అంటే ఏంటి? రైతుల కోసం ప్రశ్నిస్తే, రైతుల కోసం పోరాటం చేస్తే ప్రశాంత్ రెడ్డిని కేసులు పెట్టి వేధిస్తావు. బీఆర్ఎస్ పార్టీ
మెజారిటీ ఉన్నది ఎందుకు గాడు మా చైర్మన్ బల్క సుమన్ ప్రశ్నిస్తే బల్క సుమన్ తీసుకుపోయి ఆదిలాబాద్ జిల్లాలో జైల్లో పెడతావు, సెంట్రల్ జైల్లో. దయచేసి నేను తెలంగాణ సభ్య సమాజానికి, మేధావి లోకానికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఉద్యమంలో మేము అనేక సార్లు అనేక రూపాల్లో మేము పోరాటాలు చేసినాం. ఆనాడు ఉన్నటువంటి సీమాంధ్ర నాయకులు, సీమాంధ్ర ముఖ్యమంత్రులు కూడా మా మీద ఇంత దౌర్జన్యం చేయలేదు. ఇవాళ రేవంత్ రెడ్డి మా మీద అంత దౌర్జన్యం చేస్తూ ఉన్నాడు. ఆంధ్ర ముఖ్యమంత్రుల కంటే ఎక్కువ దౌర్జన్యం ఇవాళ రేవంత్ రెడ్డి మా మీద చేస్తూ ఉన్నాడు. ప్రశ్నిస్తే కేసులు, తులం బంగారం ఏదే అని అడిగితే భీమ్గల్లో మా మీదనే లాఠీలతో కొట్టించినారు. 46 మందికి లాఠీ దెబ్బలు తగిలినాయి. ఉల్టా మా మీదనే మళ్ళా కేసులు పెట్టినారు. దయచేసి బాల్కొండ నియోజకవర్గ ప్రజలకు, రైతన్నలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. గమనించండి, ఈ ప్రభుత్వం మా మీద, మీ తరఫున మేము ప్రశ్నిస్తే మా మీద ఎటువంటి వేధింపులకు గురి చేస్తున్నదో ఒకసారి గమనించండి. అయినా సరే మేము అదరం బెదరం రైతన్నల కోసం పోరాటం నిరంతరం కొనసాగిస్తూనే ఉంటాం. మా మహిళలకు 2500 ఇస్తా అన్నారు, 2000 పెన్షన్ 4000 చేస్తా అన్నారు, తులం బంగారం ఇస్తా అన్నారు. వాటి కోసం కూడా పోరాటం మొదలు పెడతాం. మీరు ఎంత అనగదొక్కితే స్ప్రింగ్ లాగా అంత పైకి లేసి మీ మీద పోరాటం చేస్తామని చెప్పి ఈరోజు రేవంత్ రెడ్డికి నేను హెచ్చరిస్తా ఉన్నాను. ప్రజల పక్షాన, రైతుల పక్షాన ఈ కేసులు పెడితే మేము బెదరం. తప్పకుండా ఇంతకు రెట్టింపు ఉత్సాహంతో రైతుల పక్షాన పోరాటం చేస్తాం, మా ప్రజల పక్షాన పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, కేసీఆర్ నాయకత్వం. ప్రజా వ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజా వ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వం రైతు